ఒరిగిన అమరుని త్యాగం మరువలేనిది, బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. ఒరిగిన వీరుని త్యాగం మరువలేనిది, బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. ఒరిగిన యోధుని త్యాగం మరువలేనిది, బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. 370 ఏళ్ల కిందనే నువ్వు పోరాట విద్యలను నేర్పిన పులి బిడ్డవు. పోరాట విద్యలను నేర్పిన పులి బిడ్డవు. పోరాట విద్యలను నేర్పిన పులి బిడ్డవు. 370 ఏళ్ల కిందనే నువ్వు పోరాట విద్యలను నేర్పిన పులి బిడ్డవు. పోరాట విద్యలను నేర్పిన పులి బిడ్డవు. పోరాట విద్యలను నేర్పిన పులి బిడ్డవు. జయ హో పాపన్న సర్వాయి పాపన్న, జయ హో పాపన్న సర్వాయి పాపన్న, జయ హో పాపన్న సర్దారు పాపన్న, జయ హో పాపన్న సర్దారు పాపన్న. జనగామ జిల్లా ఈ గడ్డ నేలన, జనగామ జిల్లా ఈ గడ్డ నేలన, తాటికొండ గ్రామమందు పుట్టిన పులి బిడ్డవు. తాటికొండ గ్రామమందు పుట్టిన పులి బిడ్డవు. కిలాషపురు కోట నుండి యుద్ధాన్నే నడిపినవు. కిలాషపురు కోట నుండి యుద్ధాన్నే నడిపినవు. హోరాహోరీ పోరు చేసి మొగలాయి సైనికుల, హోరాయి సైనికుల, మొగలాయి సైనికుల తరిమేసిన వీరుడమా సర్వాయి పాపన్న. ఒరిగిన వీరుని త్యాగం మరువలేనిది, బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. ఢిల్లీ పీఠాధిపతి ఔరంగజేబుకు, ఢిల్లీ పీఠాధిపతి ఔరంగజేబుకు తెలంగాణ సత్తనేందో చూపించిన వీరుడవు. తెలంగాణ సత్తనేందో చూపించిన వీరుడవు. బహుజనులను కూడగట్టి జెండాను వెత్తినవు. బహుజనులను కూడగట్టి జెండాను ఎత్తినవు. గోలుకొండ కోట పైన జెండా నగరేసినవు. ఒరిగిన వీరుని త్యాగం మరువలేనిది, బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. కల్లు గీత వృత్తిలోన కీర్తిని సాధించినవు. కుల వివక్ష బాధ చూసి కన్నెర్ర చేసినవు. కుల వివక్ష బాధ చూసి కన్నెర్ర చేసినవు. కల్లు గీత వృత్తిలోన కీర్తిని సాధించినవు. కుల వివక్ష బాధ చూసి కన్నెర్ర చేసినవు. కుల వివక్ష బాధ చూసి కన్నెర్ర చేసినవు. సబ్బండ వర్గాల సైన్యాన్ని కూడగట్టి, సైన్యాన్ని కూడగట్టి, సైన్యాన్ని కూడగట్టి కిలాషపురు కోట నుండి నడిపినవు. ఒరిగిన వీరుని త్యాగం మరువలేనిది, బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. నీవు బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి. జయ హో పాపన్న సర్వాయి పాపన్న, జయ హో పాపన్న సర్వాయి పాపన్న, జయ హో పాపన్న సర్దారు పాపన్న, జయ హో పాపన్న సర్వాయి పాపన్న. నీతోటి మిత్రులు చాకలి సరువన్నా, నీతోటి మిత్రులు సాకలి సరువన్నా, నీతోటి
నడిసిన మంగలి మాసన్న నీతోటి నడిసిన మంగలి మాసన్న తూదేకుల పీరు మహమ్మదు తూదేకుల పీరు మహమ్మదు పాపాల మీరా సాయబు పాపాల మీరా సాయబు కుమ్మరి గోవిందు జక్కుల పెరుమల్లు కుమ్మరి గోవిందు జక్కుల పెరుమల్లు బహుజన కుల వీరుల పోరాటం చేసిన సర్వాయి పాపన్న నీకివే మా వందనం ఒరిగిన పాపన్న నీకిదే వందనం సర్వాయి పాపన్న నీకిదే వందనం ఇంతటి మహావీరునికి ఎందుకు జరిగెర చీకటి ఇంతటి మహావీరునికి ఎందుకు జరిగెర చీకటి అగ్రవర్గ విషకూటమి చిందెన మన వర్గానికి అగ్రవర్గ చిందెన మన వర్గానికి అగ్రవర్గ విషకూటమి చిందెన మన వర్గానికి అగ్రవర్గ విషకూటమి చిందెన మన వర్గానికి ఎన్నేళ్ల కిందట జరిగిన పోరాటం ఎన్నేళ్ల కిందట జరిగిన పోరాటం ఇన్నాళ్ళు గడిసిన తీరని ఆరాటం ఇన్నాళ్ళు గడిచిన తీరని ఆరాటం పాపన్న చరితను ప్రపంచానికి చాటాలే ఒరిగిన ఒరిగిన వీరుని త్యాగం మరువలేనిది బహుజనుల రాజ్యముకై అడుగులేస్తివి బహుజనుల రాజ్యముకై అడుగులేసివి బహుజనుల అడుగులేస్తివి జయ హో పాపన్న సర్దారు పాపన్న జయ హో పాపన్న సర్దారు పాపన్న జయ హో పాపన్న సర్వాయి పాపన్న జయ హో పాపన్న సర్దారు పాపన్న జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గారికి జోహార్ జోహార్ సర్వాయి పాపన్న ఏదైతే అన్ని కులాలను వెంబడేసుకొని రాజ్యాధికారం సాధించిందో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న మోకదెబ్బ సంఘం తరఫున సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా ఏవైతే అవార్డుల ప్రధాన సభకు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వీరస్వామి గారికి తెలుసు, అట్లా సోమన్న గారికి వారి బృందానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అంతా అంటే టైం సేవ్ చేస్తాం. అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ వివిధ సంఘాల నుంచి విచ్చేసిన సర్దార్ సర్వాయి పాపన్న కుటుంబ సభ్యులకు, బీసీ సంఘాలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు మనకు ఒక చరిత్ర ఉంది. మన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న. అదృష్టవశాత్తు ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న మరుగున పడ్డ చరిత్రని ఈరోజు యావత్ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో తీసుకెళ్ళటంలో చాలామంది సఫలీకృతమయ్యాం. దానికి మనం సంతోషించాలి. కానీ ఆయన సిద్ధాంతాన్ని ఆచరించడంలో మాత్రం 100% వైఫల్యం చెందిన సర్దార్ సర్వాయి పాపన్న యొక్క లక్ష్యం కానీ సిద్ధాంతాన్ని కానీ కనీసం 1%, 2% స్ఫూర్తి పొందిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళేవాళ్ళం. ఇది వాస్తవం. ఈరోజు చాలామంది అనుకుంటారు అగ్ర కులాలు, ఎదిగిన కులాలు మన శత్రువులని. కాదు, నిజమైనటువంటి శత్రువులు బహుజనులకు బహుజనులే శత్రువులు. ఎందుకంటే ఇందాకనే చెప్పారు ఒక మిత్రుడు, ఎవరో వక్త, అదే ఎవరో ఓటు వేయద్దు మోహన్ రెడ్డి మీరెందుకు వేసుకోరని, సిఆర్ గారు. వాస్తవం, నిజం కరుడుగానే ఉండొచ్చు కానీ ఇది వాస్తవం. మా అన్నిట్లో సక్సెస్ఫుల్గా మాట్లాడతాం కానీ పోలింగ్ బూత్లో ఫెయిల్ అవుతుంది.
అసలు దగ్గర అమ్ముడు పోతాం. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీరు అమ్ముడు పోయినా పర్వాలే కానీ కులం చెడ్డ సుఖం దక్కాలి, అమ్ముడు పోయినా కూడా సరిగ్గా అమ్ముడు పోంటారు భయ్య అంట. 200కు 300కు 500కు 1000 రూపాయలకు 5000కు ఫస్ట్ అమ్ముడు పోయేది మన నాయకులే. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తుంటే, ఇప్పుడు కాదు, నేను రాజకీయాలు వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్నా, రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు రాజకీయ పార్టీల్లో చేరండి. సంఘాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలకు అతీతంగా కులం తరపున కొట్లాడండి. రాజకీయాల్లో ఉండదలుచుకుంటే నీ ఇష్టం, టీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెసా, బీజేపీయా, సిపిఐయా, సిపిఎం చేరండి. కానీ నాకు రాజకీయాలు అవసరం లేదు, సామాజిక వర్గమే ముఖ్యం, వారి అభివృద్ధి ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రం పార్టీలకు అతీతంగా పనిచేయమని పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకులకు మొదలే చెప్తుంటారు. ఎందుకంటే మననే ఎవరు చెప్పారో మిత్రుడు, మనకు 100 సంఘాలు ఉన్నాయని, నేను 60 అనుకున్నా, 101 సంఘాలు ఉన్నాయని. ఫస్ట్ దురదృష్టం ఏంటంటే ఏ పార్టీ పవర్లోకి వస్తే అక్కడ పోయి జెండా ఊపుతారు. సరే, జెండా ఊపినా కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, స్వలాభం, కులలాభం, సామాజిక లాభం, మూడింట్లో ఒకటన్నా ఉండాలి కదా. స్వలాభం, నీకు పదవి వచ్చింది, నీకు కాంట్రాక్ట్ వచ్చింది, లేదా నీకు ఒక పదవి దక్కింది, నో ప్రాబ్లం, నీ స్వలాభం కొరకు చెయ్యి, నీ కుటుంబం అన్నా బాగుపడుతుంది. 0 మనోళ్ళు ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుడు తప్పితే చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ప్రయోజనం నాకైతే కనిపించలేదు. ఎవరికి అయినట్లు, ఎవరు బాగుపడ్డట్లు కూడా నాకు అనిపించలేదు. అక్కడ పోయి జెండాలు ఊపినంత మాత్రాన కులానికి ఏమన్నా లాభం అయిందా? 0, చాలా వరకు 0. ఇక సమాజానికి ఏం లాభం అయిందా? ఇక కులానికి స్వలాభం, కులలాభం లేనప్పుడు ఇక సమాజం ఏం లాభం? దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నాకు ఆలోచించగా నేను ఎప్పుడు చెప్తుంటాను, అప్పుడప్పుడు కొటేషన్స్ కూడా రాస్తుంటా, ఈ సమాజంలో 2 కులాలు ఉంటాయి. అగ్ర కులాలు, అధమ కులాలు కాదు, 2 కులాలు, సోయినోడు, సోయిలేనోడు, సోయినోడు, సోయిలేనోడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, పవర్ ఉంటే పైసలు వస్తాయి, పైసలు ఉంటే పవర్ వస్తుంది, సోయి ఉంటే ఈ 2 వస్తాయి, సోయి ఉంటే ఈ 2 వస్తాయి. ఏదైతే అగ్రకులాలు ఉన్నారో గమనించింది ఏంటంటే, వాళ్ళు ఎన్ని పార్టీలు ఉన్నా పోలింగ్ బూత్ దగ్గర, ఏదో తెలుగులో సామెత ఉంది కదా, ఎక్కడైనా బావ కానీ వంగతోట దగ్గర బావ కాదన్నట్లు, ఎక్కడైనా పార్టీ కానీ పోలింగ్ బూత్లో మాత్రం మావోడా కాదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పవర్ చేతిలో ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే మనం చెప్పింది నడుస్తుంది, జీవోలు వస్తాయి, కులానికి లాభం అవుతుంది, సొంత వర్గానికి లాభం అవుతుంది. అక్కడ మనం వైఫల్యం చెందుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘాలు నేర్పాల్సింది మొదటగా మనకు సోయి, ఇంగ్లీష్లో కల్చర్ అంటాం. ఏం చేయనక్కర్లేదు, కల్చర్ నేర్పించి తక్కువ మాట్లాడి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఐక్యత ఉంటే చాలు. రోజు మనం పూసుకొని రాసుకొని తిరగాల్సిన అవసరం అసలే లేదు. ఎక్కడ ఐక్యత ఉండాలో అక్కడ ఉంటే సాధ్యం. ఇంకోటి, మనం ఎన్ని కప్పాలు కొట్టినా కూడా ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్ పెట్టాలంటే హాల్ బుక్ చేయాలి, ఈ కండువాలకు డబ్బులు కావాలి, భోజనాల అరేంజ్మెంట్ ఉంటే దానికి డబ్బులు కావాలి, అదే మరి మైకు కావాలి, మీడియాకు కావాలి. ఇవన్నీ కావాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే మనకు సంఖ్యాబలం ఉంది, మనకు సంఖ్యాబలం ఉంది కానీ సఖ్యత బలం లేదు, సఖ్యత బలం లేదు. పవర్ ఆఫ్ నెంబర్ మనకు అసలే 0.
నేను మొదట రాజకీయాల్లో ఎంపీ అయినప్పుడు చెప్పిన మా పెద్ద పెద్ద నాయకులందరినీ ఒకసారి డిన్నర్కి పిలిచేసి సంవత్సరానికి మనిషికి 1 లక్ష ఇద్దాం, 100 మంది పెద్ద నాయకులు ఉన్నాం, ₹1 కోటి అవుతుంది. ఇట్లాంటి ఫంక్షన్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఓ కార్పస్ ఫండ్ పెడతామంటే మళ్ళీ డిన్నర్ పిలిస్తే కూడా ఎవరు రాలే. మరి అదే వ్యక్తులు ఎలక్షన్ వస్తే 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తా. జ్యూస్ మీకు తెలుసు కదా, యూదులు, ఇజ్రాయెల్. మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభా 1,20,00,000 మంది. కేవలం 1,20,00,000 మంది. తెలంగాణ జనాభాలో 1/4, 4. కానీ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. చిన్న దేశం 53 ముస్లిం దేశాలని గడగడలాడిస్తుంది. సంఘటిత శక్తి. మీకు తెలుసా, సంవత్సరానికి వాళ్ళ సంపాదనలో కేవలం 1 కోటి మంది కలిసి 4.5 లక్షల కోట్లు పోగు చేస్తారు. 4.5 లక్షల కోట్లు. ఆ పవర్ ఆఫ్ మనీ, వానికి లాబింగ్ వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, వాడు కూడా అభివృద్ధి చెందుతారు. కానీ మన దగ్గర అవుతుందా? ఈరోజు పార్టీల వరకు మాట్లాడితే కానీ ప్రభుత్వం మనకు ఒక హామీలు ఇచ్చింది, అడిగింది కాదు, వాళ్ళే ఇచ్చారు. వైన్ షాపులో 25% రిజర్వేషన్ కల్పిస్తామని, సర్దార్ సాహెబ్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెడతామని, అదేవిధంగా ఎక్స్గ్రేషియా 10 లక్షలు పెంచుతామని, అదేవిధంగా జీవో 560 అమలు చేసి ప్రతి సంఘానికి సొసైటీకి 5 ఎకరాల భూమి, డ్రిప్ అండ్ మోటార్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామని. మనం ఎవరు ధర్నా చేయలే కదా, పెట్టింది వాళ్ళే కదా. మన పాపన్న విగ్రహం మొన్నటి వరకు పెట్టలే. మొన్నటి వరకు అడావుడి మధ్యరాత్రి అనౌన్స్ చేశారు. ఆ రోజు ఒక రోజు ముందర 2 రోజుల ముందర నేను కొంతమందిని కలిసి ఎప్పుడు ఇంట్లో హాల్లో ఆఫీసుల బదులు ట్యాంక్ బండి మీద చేద్దామని, నేను బీజేపీలో ఉన్నా కాబట్టి మా అధ్యక్షుని ఒప్పించి ఓ పెద్ద ప్రోగ్రాం చేద్దాం, ఓ ధర్నా చేద్దామని. కానీ రాత్రికి రాత్రే పూజ చేశారు. ఏదో ఒకటి మంచి పని అయింది కదా, ఎక్కడ చేశారు ఏం చేశారు అవన్నీ పక్కన పెట్టాను. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏది, అడిగితే అడగందే అమ్మాయినా కూడా పెట్టదు, పోరాటం చెయ్యందే చేయదు. నేను ఇంకోటి సలహా చెప్తా, సంఘటిత శక్తికి మించింది లేదు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర 1000 కోట్లు 100 కోట్లు ఉన్నోళ్ళు లేరు. ఇంకో సమస్య ఏంటంటే నేను గమనించింది, మన దగ్గర సోయిందో అనుకోము, డబ్బులు లేవు, డబ్బులు ఉందో అనుకోమో సోయి లేదు. కరెక్టే కదా. మన దగ్గర చాలామంది డబ్బులు ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికీ తెలవాలి. మన ఎలక్షన్లు ఉన్నాయి, నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలే, కానీ ఎలక్షన్లు ఉన్నాయి. మన దగ్గర 100 కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. ఫలమో తులమో వచ్చి మోరల్గా సపోర్ట్ చేయొచ్చు, లేదా బండ్లు ఉన్నోళ్ళు ఒక కార్ డాట్సాప్ 4 రోజులు ఈ కారు పెడతా మీరు వాడుకోవచ్చు అని చెప్పొచ్చు, లేదా 4 రోజులు టైం ఇచ్చి ఒక మండలం నేను తిరిగి వస్తానని చెప్పొచ్చు. నో, ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలా లేవు. వచ్చింది ఎవరు? చాలామంది రెడ్డి మిత్రులు డాట్సాప్ ఖర్చులకు ఉంటే 5 లక్షలు 10 లక్షలు తీసుకోండి అది 15 మంది నేను ₹1 అడగకున్నా ఖర్చులు ఉంటాయి వాడుకోండి. ఎందుకంటే వాళ్ళు ముందు చూపు, గెలుస్తారు, గెలిచే అవకాశం ఉంటే ఎప్పుడన్నా అవసరం ఉంటుంది కదా. అంటే దీన్ని బట్టి ఏంది, పొలిటికల్గా డబ్బు ఒకటి ముఖ్యం కాదు, సోయి. ఇక్కడ బూర నర్సయ్య గౌడో ఇంకోడో గెలిస్తే అది వ్యక్తులు గెలుపు కాదు, వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది, కులం మీద సామాజిక వర్గం మీద గౌరవం పెరుగుతుంది. అంతమించి ఏమన్నా ఉందా? అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈరోజు 100 సంఘాలు ఉన్నాయి. రేపు ఇదే మేనిఫెస్టో అమలు కొరకు, అరే సంఘం
ఒక్కొక్క సంఘం ఒక 3 కార్లు తెచ్చుకుంటారు భయ్. 300 కార్లు అవుతాయి కదా. 300 కార్లు పెట్టి ఒక ర్యాలీ తీస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది కదా. కానీ ఏమవుతుంది? ఎవరు ఖర్చు పెడతారు, ఎవరు డీజిల్ పెడతారు, ఎవరు పెట్రోల్ పోపిస్తారు, ఎవరు భోజనాలు పెడతారు, ఎవరు జెండాలు కడతారు అనేదే ఫస్ట్ ఆలోచన వస్తుంది. కానీ నా వంతుకు 2 గంటలు టైం ఇచ్చి నా బండిలో పెట్రోల్ పోసుకొని ఓ 2 గంటలు ఆ సోయి వచ్చినప్పుడే మనం గెలుస్తాం. నేను అందుకొరకు చెప్తాను, మన కులం బీసీల నుంచి ఓసీ కావాలి. ఓసీ అంటే డెవలప్మెంట్ కమ్యూనిటీ కావాలంటే ఏం కావాలి? నేను అందుకొరకు ఎప్పుడు చెప్తుంటా వచ్చిన వాళ్ళందరికీ, సిపిఎం అంటే సిపిఎం పార్టీ కాదు, సిపిఎం అంటే కల్చర్, పవర్, మనీ. కల్చర్, పవర్, మనీ, ఈ 3 ఉంటేనే కమ్యూనిటీ బాగుపడుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరో డాక్టర్ నర్సయ్య గౌడు పైకి పెరిగిండు, ఇంకో దేవేందర్ గౌడ్ పైకి పెరిగిండు, జయంత్ గౌడ్ పైకి పెరగటం వల్ల రాదు, వ్యక్తులే పెరుగుతారు. కులంలో కనీసం 30-40% అన్న ఆర్థికంగా అధికారపరంగా పెరిగినప్పుడే ఆ సమాజానికి బ్రాండ్ వాల్యూ వస్తుంది. ఆ సమాజానికి ఈరోజు సర్వాయి పాపన్న గురించి చెప్పుకుంటూ తిరుగుతున్నాం. ఎందుకంటే ఆయన జీవితం త్యాగం చేశాడు. ఆయన చెప్పింది ఒకటే స్లోగన్, తాడి చెట్టు ఎక్కితే ఏమొస్తుందమ్మా, ముంద కళ్ళు తప్పితే, కొడితే గోరుకుంట కొట్టాలి, రాజై రాజాని. ఎందుకంటే మన లక్ష్యం ఉన్నప్పుడు సాధ్యపడుతుంది. నేను ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది ఎలక్షన్లో చూసిన. ఫస్ట్ సపోజ్ బోర నర్సగా ఉన్నాను, పార్టీ ప్రకటించాను అనుకో, ఫస్ట్ గాలం మన లీడర్లకే ఇస్తారు. మన స్థానిక లీడర్లు, మన కౌన్సిలర్లు ఫస్ట్ వాళ్ళే లైన్లో పోయి అమ్ముడు పోతారు. వాళ్ళందరికీ పిలిచి చెప్తారు, కానీ జాయిన్గా కానీ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తీసుకోరా భయ్. మరి హామీలకు అమ్ముడు పోకు. అందుకొరకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తక్కువ మాట్లాడటం, ఎక్కువ పనిచేయటం. తక్కువ మాట్లాడటం, ఎక్కువ పనిచేయటం. ఎలక్షన్లు ఏవొచ్చినా కూడా వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం రాజకీయాల్లో గెలవకుండా, రాజకీయాల్లో పవర్ లేకుండా డబ్బు రాదు, డబ్బు రాకుండా పవర్ ఉండదు. ఈ 2 లేకుండా మనకు బ్రాండ్ వాల్యూ ఉండదు. ఈరోజు వైన్ షాపుల పరిస్థితి 20,000 ఉండదు, 3 లక్షలు చేసింది. ఇప్పుడు 3 లక్షలు నువ్వు పెడతావా? మీరు పెడతారా? అదే డబ్బు ఉన్నోడు ఏం చేస్తాడు? 50 అప్లికేషన్లు వేస్తాడు, అవుట్ కదా. గౌడ్స్ 90% అవుట్ కదా. అదే సొసైటీలకు ఇస్తే కనీసం సొసైటీలు బాగుపడతాయి కదా. ఇప్పుడు వైన్ షాప్లో 15%, 25% రిజర్వేషన్లు వ్యక్తులు ఎట్లాగో వ్యక్తులతోనే వేసుకుంటారు. వాళ్ళు ఆర్థికంగా బలం ఎందుకు పెట్టారంటే, సొసైటీలకు పెడితే సొసైటీలు బలపడతాయి. అందుకొరకు ముగించే ముందు నా విజ్ఞప్తి ఏంటంటే, సంఘాలందరూ ఎన్ని సంఘాలన్నా ఉండండి, కార్యాచరణ తీసుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాచరణకు పనిచేయండి. సింపుల్. 100 సంఘాలు ఉంటే 100 సంఘాలు కలిసి, మా బీజేపీలో టిఫిన్ బయటకు ఉంటుంది, ఎవరి టిఫిన్ ఆడే తెచ్చుకోవాలి, ఎవరి టిఫిన్ ఆడే తెచ్చుకోవాలి. 100 కార్లు పెట్టుకొని ఎవడు సర్ది వాడు మోసుకొని 2 ర్యాలీలు చేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్గా దిగొస్తుంది. తెలంగాణ ఉద్యమం అట్లనే అయింది. మనం ఈ స్పాన్సర్షిప్ ఉద్యమాలు, స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్, స్పాన్సర్షిప్ యాక్టివిటీసు ఎక్కువ రోజులు నిలబడలేవు. అందుకొరకు దయచేసి నాదొకటే లక్ష్యం, మనం ఆర్థికంగా ఎదగాలి.
మనం ఆర్థికంగా ఎదగాలి. తమిళనాడు ఆ గౌడ్లను చూసి ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాలి. కోఆపరేటివ్ సిస్టమ్గా ముందుకెళ్ళాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మోగుదప్ప వీరస్వామి గారికి, సోమన్న గారికి నిజంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో 15 రోజులు ఎక్కడ పోకుండా సొంత మండలంలో ఉండి మొత్తం మండలంలో చుట్టూ తిరిగి వీలైనంత వరకు ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన లీడర్షిప్ పెరిగింది, వాల్యూ కూడా పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం మన అందరినీ కూడా ఆలోచింపజేస్తుందని అనుకుంటూ, కొడుకువై పెరిగినావు, అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా, ఆజానుబాహుడా ఆత్మగౌరవానివయ్య, కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పోపన్న, తిరుగుబాటు రూపమా జై పాపన్న, జై పాపన్న. కొంచెం జరగండి అన్న. సుందరయ్య విజ్ఞాన భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న మోగ్దప్ప సంఘం తరఫున సర్దార్ సర్వాయి పాపన్న సేవా పురస్కారాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇచ్చినటువంటి సందేశం ఒకటే, సమాజంలో కులాలు అభివృద్ధి చెందాలంటే, సమాజంలో బహుజనులు బాహుబలీలు కావాలంటే కావాల్సింది ఆర్థిక అధికార బలం. ఇది ఎప్పుడు చెప్తుంటాను, పైసలు ఉంటే పవర్ వస్తుంది, పవర్ ఉంటే పైసలు వస్తుంది. ఈ రెండు రావాలంటే సోయి ఉంటుంది. బహుజనులు, గౌడ సామాజిక వర్గం కానీ అందరూ రెండు అంశాల స్పష్టత ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం. ఓటు నమ్ముకున్నోళ్ళే అభివృద్ధి చెందుతారు, ఓటు అమ్ముకున్నోళ్ళు బిచ్చగాళ్ళగా ఉండిపోతారు. అందుకొరకు యువత కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఓటును తమ అభివృద్ధికి, తమ చైతన్యానికి పెట్టుబడిగా వాడండి. ఎంగిలి మెతుకుల్లాగా ప్రలోభాలకు లొంగి ఓటును నమ్ముకొని శాశ్వత బిచ్చగాడుగా మిగిలొద్దని నా యొక్క సలహా. జై హింద్, జై తెలంగాణ, జై సర్వాయి పాపన్న. చెప్పలేరు. కారణం, మన గురించి మనం చెప్పుకోకపోతే మన చరిత్ర కనుమరుగవుతుంది. మన గురించి మనం రాసుకోకపోతే చరిత్రలో మనం ఉండం. ఈ సత్యాన్ని మీరు అందరు గ్రహించిన నాడే పాపన్న వారసులు అవుతారు. కాబట్టి పాపన్న వారసులను ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, కులంకు జరుగుతున్న అన్యాయం పైన గలమెత్తండి, కులంకు జరుగుతున్నటువంటి అరాచకం పైన మీరు ఉద్యమించండి. ఈ ఉద్యమం అనేది మీటింగ్లకే పరిమితం అవుతుంది. నిజంగా మాజీలు ఉన్న ఎవరైనా సరే, నొచ్చుకున్నా సరే, కులం కోసం అధికారంలో ఉన్నప్పుడేమో కులం గెలవక ముందు కులం కావాలంటారు, గెలిచినాక కులం వస్తే మీ కులానికి ఒక్కరినే ప్రతినిధిని అంటున్నారు. కులానికి ప్రతినిధి అయినమంటే కులం ప్రాధాన్యత లేదా, కులం భాగస్వామ్యం లేదా? ఒక సీనన్న తప్ప ఈరోజు 25% రిజర్వేషన్లకు కానివ్వండి, ఎక్స్గ్రేషియా కానివ్వండి, దేనికైనా ఎవరు పోరాడుతారో కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. సంఘాలంతా నాయకులు పిలిచే మీటింగ్ కాదు, కులం కోసం, కులం ఉపాధి కోసం బతుకుతున్నటువంటి గీత కార్మికుల కోసం ఉద్యమించాలి. ప్రతి ఒక్కరు ప్రతి ప్రసంగంలో ఏం చెప్తారంటే, నిజాం కాలేజీలో మీటింగ్ పెడతా, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడతా అంటారు. పెట్టి చూపించాలి. చూపించినాడే కదా బల ప్రదర్శన అవుతుంది. బల ప్రదర్శన అయితేనే కదా బలంగా ఉన్నా అని చెప్పి అధికారం ఉన్నవాడు భయపడేది. ఆ బల ప్రదర్శన లేనప్పుడు ఎన్నడూ ఎవరు భయపడతాడు? ఈ మీటింగ్ ఈ హాల్కే పరిమితం అవుతుంది. సిద్దిపేటలో వందలాది మందికి
కౌలు రైతులకు సొంత డబ్బులను పంచినటువంటి చక్రాధార అన్న ఏడున్నాడు. చక్రాధార ఎంతమంది నడిచారు కులంలో? ఈ ఆలోచన ఎందరు చేసిర్రు? కాబట్టి కులం కోసం కులంలో ఒక లీడర్గా ఎదుగుతున్న వ్యక్తిని ఆదరించాలి. అది మన బాధ్యత. ఆనాడే మనం అగ్రజలం అని మనమే అనుకుంటాం, ఎవడో అనాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కీర్తిగౌడ్ గారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నా గురువు గారు తన మాట్లాడితే కూడా ఎంత ఉంటుందంటే సబ్జెక్టు మనం వినాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సార్ మాట్లాడేటువంటి సబ్జెక్ట్ కూడా అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మనం ఎట్లా ముందు పోదామని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సార్ ప్రసంగాన్ని వినాల్సిందిగా కోరుతూ నారగోని గారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వీరస్వామి గౌడ్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి అనేక మంది అనేక సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా అనేక సంఘాల తరఫున ఉద్యమిస్తున్నటువంటి పెద్దలు, ముఖ్యంగా జయంత్ గౌడ్ గారు, అంబాల నారాయణ గారు, ఐలి వెంకన్న గారు, మరి విజయ్ కుమార్ గారు, వీళ్ళ టీం అంతా నాకు తెలిసి 15-20 సంవత్సరాల క్రితం విజయ్ కుమారు, ఐలి వెంకన్న, అదేవిధంగా నారాయణ గౌడ్, ఇంకా ఈ తరం అంతా కూడా నేను ఉద్యమం చేస్తున్న కాలంలో వీళ్ళు తర్వాత రంగం మీదకి వచ్చి బలంగా సంఘాలను నడిపి ఉద్యమాలను నడిపినటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు చాలామంది ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి మరి అనేక సంవత్సరాలుగా ఇటు గౌడ ఉద్యమాల్లో అదేవిధంగా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి బలమైన నాయకులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. సోదరి మంచి పాటలు ఎప్పటి నుంచో నేను 20 సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాను. చాలా గొప్ప కళాకారిణి. చాలామంది అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుతంగా మరి రచనలు చేసే వ్యక్తులు ఉన్నారు, మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా సమీకరించే వ్యక్తులు ఉన్నారు. మంచి ఆలోచనతోటి ధర్నాలు చేసి రాజకీయ పార్టీలను గడగడలాడించే సత్తా కలిగినటువంటి నాయకులు కూడా మన కులాల్లో బలంగా ఉన్నారు. నేను 1993లోనే గెస్సీ అని ఒక సంఘాన్ని పెట్టడం జరిగింది. బహుశా చాలామందికి తెలియదు. గౌడ సంఘము, గెస్సీ సంఘం. నేను ఒక పత్రిక కూడా నడపడం జరిగింది దాని ద్వారా. గెస్సీ అని అంటే గౌడ, ఈ అని అంటే ఈడిగా, ఎస్ అని అంటే శెట్టి బలిజ, ఇంకో ఎస్ అని అంటే శ్రీశైన, వై అని అంటే యాత. ఈ 5 కులాలు గౌడ కులాలకు సంబంధించినవి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. అప్పుడు నేను 1993లో ఈ సంఘాన్ని పెట్టినప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 5 కళ్ళు గీసే కులాల పేర్లతోటి పిలువబడుతున్నాయి. కాబట్టి నేను గెస్సీ అనే ఒక సంఘాన్ని పెట్టి మొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న, దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన ఈస్ట్ గోదావరిలో శెట్టి బలిజలందరినీ కూడా ఐక్యం చేసి, ఈ శెట్టి బలిజలకు అప్పుడు ఏముంది అని అంటే 1920కి ముందు ఈడిగోడ, అదేవిధంగా గాడు అని రాసేది. జనాభా లెక్కలలో పేరు పక్కన గాడు, వీడు అని రాసేది. పెళ్లిళ్ళలో మంత్రాలు చదివేటప్పుడు కూడా ఈ వీరిగానికి ఈ ఈరమ్మ అనే ఆమెని పెళ్లికి చేసి ఇస్తున్నాము అని గాడు అని పలికేది అనమాట. అట్లా జనాభా లెక్కలలో కూడా గాడు అని ఉండేది. దానికి వ్యతిరేకంగా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి రంగూన్లో వ్యాపారం చేసి తన సొంత జిల్లాకు వచ్చేసి గౌడులకు జరిగే అన్యాయాన్ని, అవమానిస్తున్నటువంటి పద్ధతిని చూసి జనాభా లెక్కలలో ఇక ముందు మమ్మల్ని ఈడిగోడు, ఈండ్రోడు అని రాయటానికి వీల్లేదు, శెట్టి బలిజ అని పేరుతోటి, కొత్త పేరుతోటి శెట్టి బలిజ అనే పేరుతోటి రాయాలి అని పెద్ద ఉద్యమాన్ని ఆ రోజులలోనే 20,000 మందితోటి మీటింగ్ పెట్టి కలెక్టర్లకు, అప్పుడున్నటువంటి మద్రాసు ప్రెసిడెన్సీకి ఇస్తే అప్పుడు శెట్టి బలిజ అని నామకరణం చేయటం జరిగింది. అంటే ఈడిగోడు అని రాసే బదులుగా శెట్టి బలిజ అని చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత ఏంటిది అని అంటే ఈడిగా మాదన్న గౌడు, కేఈ కృష్ణమూర్తి తండ్రి, ఆయన కల్లు అంగళ్ళు కర్నూలు జిల్లాలో పెట్టినప్పుడు భూస్వాముల యొక్క పెత్తనం ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మద్రాసు ప్రెసిడెన్సీలోనే ఎమ్మెల్సీ అయ్యాడు. ఏది కేఈ కృష్ణమూర్తి వాళ్ళ ఫాదరు. ఆ రోజులలోనే మహామవులు, ఏది కోట్ల కుటుంబంతో ఎదుర్కొన్నటువంటి శిష్యులు. ఆ విధంగా సర్దార్ పాపన్న, దొమ్మేటి వెంకటరెడ్డి, అదేవిధంగా ఈడిగా మాదన్న గౌడు, సర్దారు గౌతులచ్చన్న, వీళ్ళందరినీ ఫోటోలు వేసి ఆ రోజులలో పెద్ద మొత్తంలో రాష్ట్రం అంతా కూడా గౌడాస్టల్లో, అప్పుడు నేను ఈ జయంతి వర్ధంతులు జరిపితే అసలు గౌడాస్టల్లో ఎవరికి తెలియదు. అప్పుడు అసలు విచిత్రంగా చూసేది నన్ను. అప్పుడు లింగాల గురులింగం అనుకుంటాను.
పాపం ఆయన అడిగితే నువ్వు ఇక్కడ పెడుతున్నావు కాబట్టి నేను భోజనం పెట్టిస్తానని పెట్టిండు. ఆయనకు సర్దార్ పాపన్న తెలియదు, దొమ్మేటి వెంకటరెడ్డి తెలియదు, సర్దార్ గౌతులత్స అని అంటే తెలుసు, కానీ ఆయన మన గౌడు అని కూడా చాలా మందికి తెలియదు. ఆ విధంగా నేను గౌడ హాస్టల్లో చాలా మీటింగ్లు పెట్టాను, ఏది ఇలా వర్ధంతి జయంతి మొదటిసారిగా. తర్వాత నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఆ రోజులలోనే నేను కాంశీరామ్ గారు ఎమ్మటి 1989లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులలో నేను ఒకరిని. కాంశీరామ్ గారిని ఢిల్లీకి వెళ్ళి 25 మంది, ఇంకో అతను శంకర్ గౌడ్ అని మన గౌడ కులంలో పుట్టినటువంటి గట్టి నాయకుడు. శంకర్ గౌడ్ చాలా మందికి తెలియదు, కానీ చాలా గట్టి నాయకుడు. నేను సమవుజ్జిగా ఈ రాష్ట్రంలో బహుజనవాదాన్ని మేమిద్దరం కాంశీరామ్ గారిని తీసుకొచ్చిన దాంట్లో, పార్టీని ఇక్కడ స్థాపించిన దాంట్లో మొత్తం ఏంటంటే దాంట్లో మరి పెద్ద ఎత్తున పనిచేసినటువంటి వ్యక్తులు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యాడు, ఏది బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేయటం జరిగింది. ఆ విధంగా మొత్తం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కల్లుగీత కులాల గురించి మొదటిసారిగా ఏంటిది అని అంటే పెద్ద మొత్తంలో ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ పుస్తకమే రాయటం జరిగింది. నేను కల్లుగీత కులాల మీదనే ఒక పుస్తకం రాయటం జరిగింది. నేను మొదటిసారిగా నేను కాంశీరామ్ గారు ఎమ్మడి తిరుగుతూ భారతదేశంలో ఉన్న కల్లుగీత కులాల యొక్క పేర్లను అన్నీ వెలికి తీయటం జరిగింది. మొత్తం మహారాష్ట్రలో బండారి అనే పేరుతోటి, కర్ణాటకలో ఈడిగా అనే పేరుతోటి, అదేవిధంగా మొత్తం బెంగాల్లో అనేక రకాల పేర్లతో ఉన్న వాళ్ళందరి చరిత్రలన్నీ కూడా బయటికి తీసి మొదటిసారిగా పుస్తకం రచించడం జరిగింది. భారతదేశంలో కల్లుగీత కులాలు, సామాజిక రాజకీయ ఉద్యమాల చరిత్ర అని. ఇది 1993లోనే మొదటిసారిగా పుస్తకం వేయటం జరిగింది. ఆ పుస్తకంలో 4 పేజీలు సర్దారు మన వీరి గురించి ఏంటంటే సర్దార్ పాపన్న గురించి రాయటం జరిగింది. దీంట్లో అనేక కామరాజు నాడారు గురించి రాయటం జరిగింది. అనేక మంది భారతదేశంలో ప్రముఖులు, జస్సా సింగ్ అని పంజాబ్లో పెద్ద వీరుడు, ఆయన గురించి రాయటం జరిగింది. ఇలా చరిత్రలన్నీ ఈ నేను రాసినటువంటి భారతదేశంలో కల్లుగీత కులాలు అనే పుస్తకంలో చేర్చడం జరిగింది. చేర్చి ఆ రోజులలో అది ఒక పెద్ద సంచలనం. మళ్ళీ నేను దాన్ని పునర్ముద్రణ వేయలేకపోయాము. బహుశా మన విజయ్ కుమార్ వీళ్ళ కాలంలో అవి చాలా బాగా వీరన్న గ్రూపులో కూడా ఆ పుస్తకాలు, నేను అప్పుడు రాసిన పుస్తకాలే వీరన్న గ్రూపులో పెద్ద సంచలనం. నేను అప్పుడు రాసినటువంటి కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలు, కుల వ్యవస్థ చరిత్ర పొడుగున బ్రాహ్మణవాదుల ఆర్థిక దోపిడీ, దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్న కాంశీరామ్, ఆ రోజులలో బహుజనోద్యమ రథసారథులు అని ముందుగా ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. బహుజనోద్యమ రథసారథులలో నారాయణ గురువు పేరు పెట్టడం జరిగింది. అందులో గౌడ కులానికి సంబంధించిన చరిత్ర మొదటిసారిగా రాయటం జరిగింది. ఎప్పుడు 1990లోనే రాయటం జరిగింది. భారతదేశంలో కల్లుగీత కులాలు చెప్పాను కదా, అది నేను రాసిన పెద్ద పుస్తకం, 150 పేజీల పుస్తకం. ధర్మభిక్షము, అదేవిధంగా బాలగౌడ్ వరకు కూడా సంక్షిప్తంగానైనా అందరు చేసిన ఉద్యమాలన్నీ దాంట్లో పొందుపరిచాను. కాబట్టి ఆ విధంగా అనేక పుస్తకాలు రచిస్తున్నటువంటి కాలంలో చాలామంది కొత్త ఉద్యమకారులనే చరిత్రలో ఉన్న వాళ్ళందరినీ వెలికితీసి పరిచయం చేయటం జరిగింది. తర్వాత చాలామంది దాన్ని అందుకొని మళ్ళీ దాన్ని కరపత్రం రూపంలో తమకు తోచిన విధంగా మీటింగుల రూపంలో లేకపోతే అనేక రకాలుగా, అసలు వీరైతే మన జయంత్ గౌడ్ గారు అయితే సినిమానే తీసేయటం వల్ల అసలు రాష్ట్రంలో ఒక పేలిపోయింది. మొత్తం ఏంటంటే పాపన్న అని అంటేనే ఒక పేలిపోయినటువంటి, అంటే ఒక విస్ఫోటనం జరిగినట్టుగా మారిపోయింది. చాలామంది వీళ్ళంతా కూడా పుస్తకాలు తర్వాత కొంపెల్లి వెంకట్ నేను రాసినాక వీళ్ళందరూ అనేక రకాల పుస్తకాలు రాసి ఆయన పేరు మీద ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ఉంది. అయితే ఈ సందర్భంగా గుర్తు చేయాల్సింది ఏంటిది అని అంటే, అసలు ఈ చరిత్రలన్నీ ఎందుకు వెలికి తీస్తున్నాం, ఈ సాహస వీరుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనము అని అంటే, అలాంటి సాహసంతో, ధైర్యంతో ఇప్పటికి కూడా మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ అగ్రకులాల యొక్క ఆధిపత్యం పడగలు విప్పుతూ ఉంది. కేవలం 1-2 కులాలే ఈ రాష్ట్రాన్ని కబ్జా పెట్టి అసెంబ్లీని కబ్జా పెట్టడం జరిగింది, బ్యూరోక్రసీని కబ్జా పెట్టడం జరిగింది, భూములను కబ్జా పెట్టడం జరిగింది. అదేవిధంగా నామినేటెడ్ పదవులు అన్నీ మొత్తం ఏంటంటే 2-3 కులాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం యావత్తు బహుజన ప్రజానీకానికి, యావత్తు గౌడులకు, లేకపోతే యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దక్కాల్సినటువంటి వాటాను, రాజ్యాధికారాన్ని, ఉద్యోగాలను, ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను 2-3 కులాలే కైవసం చేసుకొని కబ్జా పెట్టి ఏకఛత్రాధిపత్యంగా అనుభవిస్తూనే ఉన్నాయి. మరి ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా నిలబడాలి, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి? ఇప్పుడు ఆధునిక సమాజంలో రాజ్యాంగం ఏంటంటే ఓటు హక్కు కూడా ఇవ్వటం జరిగింది. ఎవరికి బహిరంగంగా మనం ఓటేసేది ఎవరికి తెలియదు.
తడకసాటుకు పోయి ఓటేయటానికి అవకాశం ఉంది. కానీ ఆ ఓటును కూడా మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవటం లేదు, అంటే డెమోక్రసీని కూడా మనం ఎందుకు వినియోగించుకోవటం లేదు అనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు అగ్రకులాల ఆధిపత్యాన్ని ఎట్లా బ్రేక్ చేసి బహుజన సమాజాన్ని ఎట్లా నిర్మించాలి అనే ఉద్దేశంతో మనం పనిచేయాలి. మళ్ళీ సర్దార్ పాపన్న పేరు చెప్పి మళ్ళీ అగ్రకులాల పార్టీలలో పనిచేసి మళ్ళా నారాయణ గురువు గురించి చెప్పి మళ్ళా అగ్రకులాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని అడిగితే ఆయన చేసిన పోరాటానికి విలువేముంది? సర్దార్ పాపన్న స్వతంత్రంగా బహుజనులతోటే సైన్యాన్ని సమీకరించుకొని సైన్యాధ్యక్షులను పెట్టుకొని కోటలు కట్టుకొని అగ్రకులాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి త్యాగ పురుషుణ్ణి, సాహస వీరుణ్ణి మనం ఫోటోలు వేసుకొని అగ్రకులాల నాయకులు అందరినీ పిలిచేసి ఇక వాళ్ళతోటి దండలేపించేసి మంచి లక్ష్యంతో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, మంచి లక్ష్యంతో పనిచేయాలి, చేస్తేనే మనకు ఉంటుంది. ఏది 2 పూటలు తిండి తినలేమా? మనం అంతకంటే కట్టకపోయేది ఏముంది? 2 పూటలు తిండి తింటే చాలు, మిగతాది అంతా కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం మనం? సర్దార్ పాపన్న ఏమన్నా కోట్లు సంపాదించాడా? లేకపోతే